and we were able to deliver it. It just shows that the resilience that people here have, and that is why the double engine Sarkar is now running a bullet train here in Andhra Pradesh, and Visakhapatnam will definitely gain from this government. We will continue to support. If you look at it as a policy, Government of India has looked at disinvestments in various sectors, but because we have a double engine Sarkar, we have been able to save Visakhapatnam Steel Plant. Government of India has injected close to 11,000 crores into Visakhapatnam Steel Plant, out of which 9,000 crores is already injected. And as a state government, we are injecting 3,000 crores. In the last cabinet meeting only we cleared it, 3,000 crores into Visakhapatnam Steel Plant to not only save it. I believe it is not only about saving Visakhapatnam Steel Plant. We want Visakhapatnam Steel Plant to thrive. When this government came in, there was only one furnace was operational. Today, 3 furnaces are operational. We are running at close to 80% of its capacity. We want to take it to 100% of Visakhapatnam Steel Plant capacity. And we want to ensure that it actually ends up making profits and contributes back, so that after 10 years, no one will again ask, give us more money. That is not the agenda. We are getting one of the largest handout, 14,000 crores to save Visakhapatnam Steel Plant. And we have to use it prudently, judiciously, and we have to ensure that Visakhapatnam Steel Plant is exceptionally profitable and contributes not only to the economy of Andhra Pradesh, but contributes to the economy of Bharat. So if you look at it, the railway zone, done. Saving Visakhapatnam Steel Plant, done. Getting TCS, Cognizant, Accenture, and few other IT companies. So you will see a lot of investments and announcements happening to Visakhapatnam in the next 3 months. It will be very exciting times, and we here as a government are always ready. We are going to be aggressive. We are going to work hard for every investment. Raju garu ipude cheppinattu నేను ఆయన వదిలిపెట్టలా. ఎప్పుడు వాట్సాప్ మెసేజ్లో మేము మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ చిన్న ఇష్యూ ఉందంటే ఇష్యూ ఎందుకుందని భాస్కర్ గారితో నేను చెక్ చేశాను. సిఫీకి ప్రత్యేకమే ఒక వాట్సాప్ గ్రూపే ఏర్పాటు చేశాం. వాళ్ళ మొత్తం లీడర్షిప్ టీం కూడా ఆ వాట్సాప్ గ్రూప్లో ఉంది. అంటే ప్రతి ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలి. ఏ ఒక్క అంటే అధికార పొరపాట్లు కానీ లేదంటే పొలిటికల్ పొరపాట్ల వల్ల ఏ ఒక్క ఇన్వెస్ట్మెంట్ కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళేదానికి లేదు అన్న లక్ష్యంతో ఈరోజు ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. అహర్నిశలు కష్టపడతాం. ఏ ఒక్క ఇన్వెస్ట్మెంట్ వదిలిపెట్టాం. నేనైతే భాస్కర్ గారికి ఎప్పుడు చెప్తా, ఒక్క జీసీసీ అయినా పక్క రాష్ట్రం వెళ్తే ఆయన అంటాను ఎందుకు పోయింది, ఎక్కడ ఫెయిల్ అయ్యాం మనం, ఆ ఫెయిల్యూర్ వల్ల ఎట్లా నేర్చుకోవాలి, ఎలా విశాఖపట్నాన్ని ఒక జీసీసీ క్యాపిటల్గా తయారు చేయాలి అని పదే పదే మేము కూడా చర్చిస్తాం జరుగుతుంది. ఇప్పుడు తొలి అడుగు వేసాం, ఇంకా చాలా పనులు ఉన్నాయి. మేము అదే అనుకున్నాం, విశాఖపట్నానికి కనీసం 5 లక్షల ఐటీ ఉద్యోగాలు 5 సంవత్సరాలు తీసుకురావాలని. కానీ ఉద్యోగాలే మాత్రమే కాదు, మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి. ఇప్పుడే రాజుగారు చెప్పినట్లు హోటల్స్ రావాలి, కన్వెన్షన్ సెంటర్స్ రావాలి, కొత్త ఎయిర్పోర్ట్ ఎటుగో వచ్చే సంవత్సరం కూడా ప్రారంభిస్తున్నాం. సో ఈ మొత్తం ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి, వైబ్రెన్సీ తీసుకొచ్చేదానికి విశాఖపట్నానికి. ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. మన క్యాబినెట్ మీటింగ్లో కూడా సిఫీది నా ముందల క్యాబినెట్లో క్లియర్ అయింది, మన గూగుల్ది క్లియర్ అయినప్పుడు కూడా క్లియర్ మ్యాండేట్ క్యాబినెట్ మాకు ఇచ్చారు, ప్రత్యేక నాకు బాధ్యత ఇచ్చారు. మొత్తం రీజియన్ డెవలప్మెంట్ మీరు ప్లాన్ చేయాలి, ఎకో సిస్టమ్ హార్డ్ అండ్ సాఫ్ట్ ఎకో సిస్టమ్ మీరు ఏర్పాటు చేయాలి. అప్పుడే విశాఖపట్నం అనేది థ్రైవ్ అవుతుంది. కేవలం ఒక 10 కంపెనీలో 50 కంపెనీలు 100 కంపెనీలు తీసుకొస్తాం కాదు, ఒక ఎకనామిక్ పవర్ హౌస్ చేసేదానికి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా క్యాబినెట్ మీకు అండగా నిలబడుతుందని క్యాబినెట్ మనకి నిజంగా చెప్పాలంటే బ్లాంకెట్ చెక్ ఇచ్చారు విశాఖపట్నానికి. చేయండి, చేసి చూపించండి అని. సో ప్రభుత్వం అంత కమిటెడ్గా పనిచేస్తుంది విశాఖపట్నం కోసం, విశాఖపట్నం ప్రజల కోసం. ప్రజలందరి గురించి నేను కోరేది ఒకటే, 2014 నుంచి 24 వరకు, దాని తర్వాత ఇప్పుడు సుమారుగా 15-16 నెలలు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ఎట్లయితే మాకు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీకి కూటమికి ఎలా అయితే సపోర్ట్ చేశారో అదేవిధంగా అన్ని ఇనిషియేటివ్స్లో సపోర్ట్ చేయాలని ప్రజలందరినీ కోరుతున్నా. ఎందుకంటే డెవలప్మెంట్లో చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, పెయిన్స్ ఉంటాయి. పెయిన్ లేకుండా డెవలప్మెంట్ అనేది జరగదు. కానీ అందరం కలిసికట్టుగా నిలబడితే మన ఎవ్వరు ఆపలేరు. చరిత్ర తిరిగి రాసే అవకాశం మనకుంది.
నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, హైదరాబాద్కి 30 సంవత్సరాలు పడితే విశాఖపట్నానికి 10 సంవత్సరాలు చాలు. చరిత్ర తిరిగి రాద్దాం, కలిసికట్టుగా చేద్దామని విశాఖపట్నం ప్రజలందరినీ కోరుకుంటూ, చివరిగా రాజుగారిని నేను ఐడ్ లైక్ టు థ్యాంక్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ హిస్ సపోర్ట్, హిస్ కంటిన్యూడ్ గైడెన్స్. బికాజ్ ఇది కేవలం ఒక ఇన్వెస్ట్మెంటే కాదు, గురువు గారికి ఉన్న రోలటెక్స్ అంటే కాంటాక్ట్స్ చాలా వాస్ట్. అన్ని దేశాల్లో ఆయన కాంటాక్ట్స్ ఉంటే అప్పుడప్పుడు అనుకుంటా ఉంటా, ఆయన ఫోన్ చేసుకుంటే చాలరా భయ్, ఆ కాంటాక్ట్స్ అన్నిటికీ మెసేజ్ పెడితే తప్పనిసరిగా ఇన్వెస్ట్మెంట్స్ పట్టుకురావచ్చు విశాఖపట్నాన్ని. కానీ రాజుగారు, ఐ నీడ్ యువర్ సపోర్ట్, ఐ విల్ నీడ్ యువర్ గుడ్ వర్డ్. బికాస్ ఎండ్ ఆఫ్ ది డే నేను చెప్పేదానికన్నా మీ ఫ్రెండ్స్కి మీరు మాట్లాడితే ఇన్వెస్ట్మెంట్స్ అద్భుతంగా వస్తాయి. రాజుగారితో నేను కూర్చొని మాడుతున్నప్పుడు చెప్పా, ఇట్లా ఆస్ట్రేలియాకి వెళ్తున్నా, స్పెషల్ విజిట్ ప్రోగ్రామ్ ఉందంటే, అవునా ఎప్పుడు నుంచి ఎప్పుడు వెళ్తున్నా అని చెప్పాడు డేట్స్. చెప్పిన వెంటనే వీళ్ళని కలవాలి, నేను వాళ్ళకి చెప్తాను, తప్పనిసరి వాళ్ళని కలవాలి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ విశాఖపట్నానికి వస్తాయి, సో నువ్వు కూడా చేయని గైడ్ చేస్తున్నారు. మీ కంటిన్యూడ్ గైడెన్స్ మాకు కావాలి. ఎండ్ ఆఫ్ ది డే ఇది మన భూమి, మన రాష్ట్రం, కలిసికట్టుగా అభివృద్ధి చేయాలి, చరిత్ర సృష్టించాలని రాజుగారిని కూడా కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన సిఫీ మేనేజ్మెంట్కి, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద సిఫీ మేనేజ్మెంట్ హియర్. అండ్ రాజుగారు, విత్ యర్ పర్మిషన్ వీ విల్ షిఫ్ట్ యువర్ లీడర్షిప్ టు విశాఖపట్నం. Because I think this will be one of the largest data centers that you're going to create. So your leadership should come to Visakhapatnam, be here, and let's build the entire ecosystem together. So I'd like to thank you for calling Visakhapatnam your home, and I look forward to doing many more events together. So thank you very much, and Jai Hind.